మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ఉన్నాము. గత కొన్ని రోజుల క్రితం ఒక నవవధువు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని 3 నెలల ముచ్చటగానే తను తలను చాలించడం జరిగింది. ప్రస్తుతం మనం అదే ఇంట్లో ఉన్నాము. వాళ్ళ తండ్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. నమస్తే. ఏం జరిగింది అసలు? వైష్ణవి మరణం చెందడానికి గల కారణాలు ఏంటిది? అసలు ఏం జరిగిందమ్మ? మా పాపకి పెళ్లి చేసామండి. వెంకటపురం ఇచ్చాము. శంకర్ వాళ్ళ కొడుక్కి, శంకర శారదర్ వాళ్ళ కొడుక్కి. అయితే అక్కడి నుంచి ఏమైందంటే కొన్ని రోజులు వెంకటపురంలో ఉన్నారు. కానీ అప్పుడు చూస్తే మా పాపను బాగా చూసుకోలేదు అబ్బాయి. వాళ్ళ అత్తమామ చూస్తా చూసుకోలేదు. మా నుంచి వెళ్ళి తర్వాత ఒక నెల 15 రోజుల తర్వాత మా ఇంటి తీసుకెళ్ళలేదు. మ్యారేజ్ అయినాక చూస్తా తీసుకుపోకుండా తర్వాత మళ్ళా మేమే అందరం కలిసి వాళ్ళ అత్తమామ మేము అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి చేసాము కదా, తోలొద్దామని వెళ్ళి పంపించేసి వచ్చాము. వచ్చేసినాక ఆ అబ్బాయి ఏం చేసిండట, ఒక వారం రోజులు మంచిగానే ఉన్నాడంట. ఉన్న తర్వాత వారం తర్వాత మన ఇవి కాండమ్స్ దొరికినాయంట. అవి దాని అంటే అమ్మాయి చూసింది. ఆయన పాత రూమ్ లో ఉన్న సామాన్లన్నీ వచ్చేసి అవి వాటిలలో సదురుతా ఉంటే కాండమ్స్ దొరికినాయట. దొరికితే టాబ్లెట్స్ ఇంజక్షన్లు కింద దొరికినాయట. అవి అట్లనే మనసులో పెట్టుకొని ఉన్నది. ఉన్న తర్వాత తను చిత్తూరు అని మళ్ళీ చిత్తూరు పోతానని 3 రోజులు పోయిండు. పోయి ఆ 3 రోజుల నుండి బెంగళూరు వెళ్ళిపోయిండంట. బెంగళూరు వెళ్ళిపోతే ఆమె వచ్చినాక ఆ జేబులో ఇవి కాండమ్స్ ఉన్నాయి కదా, ఈ కాండమ్స్ ఏంది వచ్చేసరికి జబ్బల మీద కొరికి గీకి ఉన్నాయట. బెంగళూరు నుండి వచ్చినప్పుడు పోయినప్పుడు మంచిగానే ఉన్నాడంట. వచ్చేసరికి అవన్నీ ఉన్నాయట. స్నానం చేస్తామనేసరికి అవి చూసేసరికి ఇవేందబ్బా ఇవి ఇట్లున్నాయింది అని అంటే ఏం లేదు అని అన్నాడట. అన్న మొదలామె మన ఈ బట్టలు అన్నాక అట్లా చూస్తే ఊకున్నది. ఇక అప్పుడు తర్వాత ఈ బట్టలు తీసి వాషింగ్ మిషన్ లో వేస్తామనేసరికి అవి లాడ్జింగ్ వేయిన టికెట్, ఈ మన బస్ టికెట్ అవి దొరికినాయంట. దొరికితే వీటిని ఏం చేసిందట, ఇవేందబ్బా ఈ టికెట్ ఏంది, ఈ లాడ్జింగ్ వేరు ఏంది, నువ్వు పోయింది ఏంటిది చిత్తూరు, నువ్వు పోయింది ఇప్పుడు మళ్ళీ బెంగళూరు టికెట్స్ ఉన్నాయి, ఎటెళ్ళినావు, ఈ ఐషానే పిల్ల అంటే చిత్తూరుకు వెళ్తా అని చెప్పేసి తను బెంగళూరుకి వెళ్ళాడు. బెంగళూరుకి వెళ్ళిన టికెట్లు బట్టలు ఉతికే సమయంలో జేబులో దొరకడం జరిగింది. అప్పుడు అమ్మాయికి డౌట్ వచ్చేసి అడిగితే ఈ ఐషానే అమ్మాయి ఎవరు, ఈ కొరుకుడేంది, నువ్వు అప్పుడప్పుడు మన సెల్లులలో చూస్తున్నావు, నేను రాగానే కట్ చేసినావు మొన్న ఐషానే పిల్లది, ఇప్పుడు ఇది ఈ ఐషానే పిల్ల ఎవరు అని అంటే ఏడ్చుకుంటున్నా ఆమె నా లవ్వరు, మేము 6 ఏళ్ల నుండి లవ్ చేసుకుంటాను అని చెప్పేసిండంట. చెప్పిన మొదలు ఇంక మా అమ్మాయి ఇంకా ఏడుపు స్టార్ట్ చేసిందంట. ఎప్పుడు స్టార్ట్ చేస్తే నేను బతిలాడితే సరే నేను మారుతా అబ్బా, ఒక నెల రోజులు టైం ఇయ్యి అని అన్నాడంట. నెల రోజులల్లా సరే మారుతాడు కావచ్చు అని మారుతాడని మేము ఆమె అమ్మాయి అనుకున్నాక ఆయన మారడం లేదు. నేను ఆ అమ్మాయిని తీసుకొని వస్తా, ఎట్లుంటది నేను తీసుకొని వద్దాం ఉందాం అని అంటాడు. మళ్ళీ ఒకటి పెళ్లి జరిగి 3 నెలలు, ఈ 3 నెలల్లోనే ఇదంతా జరిగింది. నెల రోజులలోనే జరిగింది. ఈ వారం 15 రోజులలోనే జరిగేసింది ఇదంతా. నెల రోజులున్నర మా ఇంటి దగ్గరే ఉంచేసిండు, తీసుకెళ్ళలేదు. ఈ 15 రోజులలో ఈ టికెట్స్ దొరికిన కాంచి అదనపు కట్నాలు కావాలని, అదనపు వరకట్నం కావాలని, నీకు ఈ వస్తువులు పెడితేనే నేను తీసుకుపోతానని అట్లా టార్చర్ గురి చేసింది. ఇక్కడ తీసుకుపోయినప్పుడు కూడా వాళ్ళ అత్తమామలు అన్ని సూటిబోటి మాటలతోటి నా బిడ్డను ఇదివరకు ఉన్న అమ్మాయి సంబంధం ఉండి తెలిసి కూడా దాన్ని మోసం చేసి పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని నచ్చక మళ్ళా ఇవన్నీ తీసుకొస్తేనే నేను ఆడ తీసుకుపోతా, అక్కడ కాపురం చేస్తా అని చెప్పి నా అల్లుడు వేరే ప్రైవేట్ కంపెనీలో సీడ్ విత్తనాల్లో పని చేసుకుంటా అక్కడ అనంతపూర్లో ఉంటా అంటే అక్కడ రూమ్ చూసుకునేదాకా నేను తీసుకుపోనని పెట్టి ఈ వస్తువులు పెడితేనే తీసుకుపోతానని ఇవన్నీ కట్నాల కింద ఇవన్నీ తీసుకురా అని చెప్పి అప్పుడే వేధింపులకు గురి చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఫస్ట్ పెళ్ళైంది అంటే మార్చి 22వ తారీఖు పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులు అమ్మాయి ఇక్కడనే ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అనంతపురం వెళ్ళి అక్కడ కొత్తగా కాపురం పెట్టినప్పుడు అక్కడ చేసింది. తీసుకెళ్ళి మా అల్లుడు వాళ్ళు అంతా అక్కడే ఉన్నారు వెంకటాపూర్ లో. అయితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక
నెల తర్వాత మీరు అక్కడ రూమ్ కాలేసే అంటే అక్కడ రూమ్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇదంతా అమ్మాయి అబ్జర్వ్ చేసిన తర్వాత మీ దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చింది? మా దృష్టికి 10 రోజుల తర్వాత వచ్చేసింది. ఇవన్నీ దొరికిన తర్వాత తను మనసులోనే పెట్టుకున్నది. మనసులో పెట్టుకొని ఈ 2 ఫస్ట్ రూమ్‌లో ఆ పాత రూమ్‌లోకెళ్ళి తెచ్చిన బ్యాగ్స్‌లలో ఆయన కండోమ్స్ అవన్నీ దొరికినాయన్నమాట. అవి పట్టుకొని పోయి లాడ్జింగ్‌కి వేరే అమ్మాయి ఆయిషా అనే అమ్మాయి ముస్లిం అమ్మాయితోటి ఈయనకు ఎఫైర్ ఉంది. అది గత 4 ఏళ్ల నుంచి జరుగుతున్నట్టు మళ్ళా తర్వాత మా బిడ్డకి చెప్పిండు. ఇదంతా ఏందండి అని మా అమ్మాయి నిలదీసి అడిగితే అప్పుడు నాకు ఈమెతోటి నాకు సంబంధం ఉంది. అక్రమ సంబంధం ఉంది. ఈమెతోటి నేను సహజీవనం చేస్తున్నా 4 ఏళ్ల నుంచి. ఇట్లా అని అప్పుడు బతిమలాడుకున్నాడు ఈమె అడిగేసరికి. ఇవన్నీ చూసిన తర్వాత మా అమ్మాయి ఇవన్నీ అడిగింది. ఇక ఇవన్నీ ఎక్కడ పోయినావు నువ్వు? నాకు డ్యూటీ రీత్యా ఈయన చిత్తూరు అని పోయి బెంగుళూరు లాడ్జింగ్‌లో ఉండే బిల్లులు అవన్నీ మా బిడ్డ వాషింగ్ ఉతికే క్రమంలో అవన్నీ దొరికితే ఎందుకని నిలదీసి అడిగితే ఇప్పుడు మా భార్య చెప్పినట్టుగా గుర్తులు ఇవన్నీ బాత్రూమ్‌లో అవన్నీ చూసిన తర్వాత ఆమె డౌట్ వచ్చి అడిగితే అప్పుడు ఏడ్చుకొని బ్రతిమలాడుకొని నేను మారతా. నాకు 4 ఏళ్ల నుంచి ఉన్నది గానీ నీకోసం మారతా అని చెప్పి అప్పుడు బ్రతిమలాడుకుంటే నా బిడ్డ నమ్మి ఆయనతోటి ఉండడం జరిగింది. తర్వాతే మార్చుకునే క్రమంలో ప్రతిరోజు ఆమెకు టార్చర్ చూపించుకుంటా, గొడవ చేసుకుంటా ఇక ఎట్లాగో నీకు తెలిస్తే నేను బయట పోతే చంపేస్తారు. నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు. నాకు పొలిటికల్ లీడర్స్ తెలుసు. మా నాన్నకి నువ్వు పెద్ద నాకు లెక్క కాదు. నాకు ఇలాంటి సమస్యలలో నేను 3 నెలలు ఉండైనా నేను బయటకొచ్చి నేను మళ్ళా బ్రతకగలుగుతా. నువ్వు చచ్చిపోయినా నాకేం కాదు అనే లెవెల్‌లో నా బిడ్డని నెల రోజులు మానసికంగా చాలా ఇబ్బంది పెట్టడం. 3 నెలల్లో తీసుకొస్తాడు ఈ క్రమంలో మాకు తెలియజేసిన విషయంలో చిన్న చిన్న గొడవలు అయితున్నాయి డాడీ, నీ టార్చర్ నేను భరించలేనని ఆమె నాకు ఫోన్ ద్వారా చెప్పుకుంటే మా కొడుకునిచ్చి పంపించిన నేను అక్కడికి. కొడుకునిచ్చి పంపిస్తే మళ్ళా బ్రతిమలాడుకొని అక్కడ సరే మంచిగానే ఉంటా మారతా అని చెప్పి మళ్ళీ ఇంటికి పంపించింది నా కొడుకుని. మీ దృష్టికి ఈ అమ్మాయి మీకు చెప్పినప్పుడు మీరేం చెప్పారమ్మా అమ్మాయికి? మా పాప అక్కడే ఉన్నప్పుడు అన్నది కదా, మమ్మీ నేను ఈ టార్చర్ తట్టుకోలేకపోతాను మమ్మీ, నన్ను నరకం చూపిస్తాడు మమ్మీ, నాకు గిసొంటి భర్త దొరికిండు మమ్మీ, నన్ను దూరం పెడతాడు మమ్మీ, అతడు కాపురం చేస్తలేడు మమ్మీ, నేను ఏం చేయాలి మమ్మీ, నా మెడనరాలు చిట్లిపోతానే మమ్మీ, నేను తట్టుకోలేకపోతాను మమ్మీ అని ఏడ్చింది. ఏడ్చిన తర్వాత వద్దరా నువ్వు వచ్చేయరా, లేకపోతే నేనన్నా మేమన్నా వస్తామంటే మమ్మీ ఇక్కడ ఈ విషయాలు నేను అక్కడికి వచ్చినాక వాళ్ళకి చెప్తే నన్ను ఉంచుకోడట మమ్మీ, నన్ను వదిలేస్తాడట మమ్మీ, నన్ను చంపడానికైనా రెడీ ఉన్నాడు మమ్మీ, నన్ను మాటలతో టార్చర్ పెడతాడు మమ్మీ అని ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఇక సరే మమ్మీ నేను 18వ తారీఖు వస్తానా అని చెప్పేసి వచ్చేసినాక ఆమె ఆ రోజు నైట్ గొడవ అయిందట వాళ్ళక్కడ. మమ్మీ మాకు గొడవ అయింది మమ్మీ నైట్ అని నేను తినలేదు మమ్మీ అని అంటే, నా బిడ్డ తినలేదు అని నేను ఎదురుపోయిన హన్మకొండకి. ఎదురుపోతే అడిగి పోయినాక ఆమెకు తినబెట్టి తీసుకొని వచ్చేసినాం. మమ్మీ నువ్వు అత్తగారింటికన్నా పోరాదురా అంటే, మమ్మీ నాకు మనసు బాగాలేదు మమ్మీ, నేను అక్కడ టార్చర్ చూసి వచ్చిన, మన ఇంటికి వస్తానన్న ప్రశాంతంగా ఉంటుంది వచ్చానంటే, సరే వద్దురా ఇక సరే అయితే మన ఇంటికైతే మన ఇంటికే రారా అని అన్నాక వచ్చేసింది. వచ్చి ఇంట్లోకి రాగానే అన్నది కదా, మమ్మీ నాకు ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది మమ్మీ, నేను అక్కడ నరకం చూసినా మమ్మీ 4 గోడల మధ్యలో అని ఏడ్చింది. ఏడ్చినాక నాని ఎందుకు అంటే, రోజు టార్చరే మమ్మీ, ఏంది తల్లి నువ్వు ఇంత పిచ్చిదాని లేకున్నావు అంటే, మమ్మీ నన్ను రోజు టార్చరే పెట్టిండు మమ్మీ మాటలతోటి, నేను సచ్చేలాగా చేసిండు మమ్మీ అని చెప్పినాక వద్దు నాన్న నువ్వు పోకుంటే తిన్నానా అని అంటే, అక్కడ వాళ్ళ అమ్మ నాన్న చెప్తామంటే మమ్మీ నన్ను అస్సలే మంచిగా చూసుకోడు మమ్మీ, నువ్వు తెలిస్తే మాత్రం నీకు ఇక్కడికి వచ్చినాక సుక్కలు చూపిస్తా అన్నాడట. అన్నడానికి నా బిడ్డ అక్కడ పోయిన చెప్తే మళ్ళీ నన్ను పోయినాక చూసుకోరు, ఎట్లయినా పెద్ద మనుషులు నన్ను మాట్లాడించి మళ్ళీ పంపిస్తారు, నన్ను అక్కడ పోయినాక టార్చర్ చేస్తాడు మమ్మీ అని అన్నది. అదే మనసులో పెట్టుకొని మమ్మీ వాళ్ళు 3 రోజులు నుండి నాకు గుర్తుకొస్తాడని, ఆయిషా అనే పిల్ల గుర్తుకొస్తుందని ఏడుతాడు అని చెప్పిండు. ఎందుకు నాన్న అని అంటే, ఆ అమ్మాయి అత్త ఎట్లుంటది చెప్పు, నువ్వు తట్టుకుంటావా అనే మాట. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి మీ అమ్మాయితో వైష్ణవి పెళ్లి అయిపోయినాక కూడా ఆ అమ్మాయి ఆయేషా అనే అమ్మాయి కావాలని చెప్పేసి మీ అమ్మాయి మీద టార్చర్ పెట్టిండు. పెడితే ప్రతిరోజు టార్చర్ పెట్టిండు. ఇంటికి వచ్చి నాతోటి చెప్పుకుంటే, నాన్న అట్లాంటి మాటలు ఆయన అట్లా చెప్తాడు కానీ నువ్వేం చేసుకోవద్దురా అంటే, మమ్మీ నేను వాళ్ళిద్దరి మధ్యలో తప్పుకునేది ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు కావచ్చు నా మమ్మీ, ఆయన బాధ అంతా అదే మమ్మీ, ఆయన ఏడుతాడు మమ్మీ, నేను ఏం చేయాలి మమ్మీ అంటే, నువ్వు అట్లాంటి మాటలు అనకురా అని నేను అన్న వల్ల ఏదన్నా ఉంటే మాట్లాడి సాల్వ్ చేసుకుందాం రా అని చెప్పేసిన. లేదు డాడీ వాళ్ళకి బయట తెలుస్తా మాత్రం తెల్లారే నన్ను టార్చర్ చూపిస్తాడు, వాళ్ళకు రాజకీయ నాయకులు ఉన్నారు
అని చెప్పిండు మమ్మీ. వాళ్ళు మేము ఎన్నటికున్నా మేము ఒకటైతాం. రాజకీయ నాయకులు ఉన్నారు, ఎవ్వలేం చెయ్యలేరు. నేను ఒకవేళ నువ్వేమన్నా అయినా చూస్తా, నువ్వేమన్నా అయినా చూస్తా, నీ 3 నెలలనే బయటకు వస్తా, నన్ను ఎవ్వరేం చేయలేదు, మా డాడీ తెల్లారే పెళ్లి చేస్తాడని అన్నాడట పిల్లలు పెళ్లి అని చేస్తారా? ఏడ్చింది, బాగా ఏడ్చింది. నా మమ్మీ నాకు అక్కడ ఉన్న రోజులు మెడనరాలు చిట్లిపోయినట్టు అయినాయి మమ్మీ, నేను ఆగమైపోతా కావచ్చు మమ్మీ, నేను నా జీవితం ఇట్లా ఆగం చేసిండు మమ్మీ అని ఏడ్చింది బాగా. అంటే ఇప్పుడు ఈ వరకట్న వేధింపులు చేస్తున్నారని చెప్పేసి మీరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారండి? అవునండి, తీసుకెళ్ళాను. నా బిడ్డని ఇక్కడ గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నా సార్. నేను గారాబంగా దాచుకున్నా నా బిడ్డని, నా కుమార్ నా బిడ్డని గారాబంగా చదువుకొని గ్రాండ్ గా పెళ్లి చేసి కానుకగా ఆమెకు ఎకరం పొలం, ₹1,00,00,000 విలువ చేసి ఎకరం పొలాన్ని, ఆ బంగారాన్ని, 25 తులాల బంగారాన్ని, మంచి విలువ గల వస్తువులతోటి అన్నిటిని ఆమెకు కట్నంగా కానుకగా ఇచ్చి నేను పెళ్లి చేసుకున్నా సార్. నేను ఈ వేధింపులు మళ్ళీ అన్ని ఇంకా వస్తువులు పెట్టాలని, ఇవి కావాలి అవి కావాలని నా బిడ్డని టార్చర్ చేస్తూ అక్కడ వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని నా బిడ్డని హింసించుకొని, కారు కావాలి, నాకు ఇది కావాలా, నాకు అన్ని ఏసీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలని అన్ని వేధింపులకు గురి చేసుకుంటా, నువ్వు ఇది లేకపోతే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని నువ్వు చచ్చినా నాకు సంబంధం లేదు, నువ్వు అవసరం లేదు నాకు అని ఆమెను బాగా మానసికంగా బాగా ఇబ్బంది పెట్టి గురి చేసింది సార్. అంటే ఈ అక్రమ సంబంధం ఉంది, ఇది కాకపోను అదనంగా వరకట్న వేధింపులు కూడా చేస్తున్నారు. చేసిండు కారు కావాలని, నాకు 6 లక్షలు పెట్టి కారు కావాలి అని అట్లా చూస్తా అన్నాడట. మమ్మీకి ఇట్లా కావాలంటే ఇప్పుడు ఎక్కడ ఉండేది నాని కారు ఎక్కడి 6 లక్షలు అని చూస్తా అన్న నేను. మీరు మంచిగా బతుకుతే మేము అన్ని పెడతాం నాన్న అని చూస్తే చెప్పేసిన ఇంటికి వచ్చినాక చూస్తా మంచిగా కళ్ళు తీసుకొచ్చినాం, మటన్ తీసుకొచ్చినాం, తిన్నది. అమ్మ నాకు కడుపు నిండింది అమ్మ, నాకు మటన్ అడగాలన్న చూస్తా భయం వేసిందమ్మా, ఆయన ఏది అడిగినా చక్కగా ఏలేదమ్మా అని అన్నది. అంటే తను ఆ రోజు బలన్మరణం చెందిన రోజు ఏం జరిగిందమ్మా? ఆ రోజా పడుకునేటప్పుడే అన్ని చర్చించింది. మమ్మీ నన్ను ఇట్లా టార్చర్ పెడతాండు, మా చిన్నోని చూస్తే చెప్పిండంట, మమ్మీ నన్ను టార్చర్ పెడతాండు, బావ మారేటట్టు లేరురా, నేనేం చేయాలరా అని చూస్తే చెప్పింది. అది